సింగరేణిలో మరో కుంభకోణం బయటపడింది. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బొగ్గు స్కామ్ బీజం పడింది. రామగుండంలో 107 మెగావాట్ల పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణం వెలుగు చూసింది. 540 కోట్ల రూపాయల సోలార్ స్కామ్కు కాంగ్రెస్ పెద్దలు పాల్పడినట్లు తెలుస్తుంది. 3 సైట్లు కలిపి అనుయాయుల కోసం టెండర్లు కట్టబెట్టింది. సింగరేణి టెండర్ల పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తుంది రేవంత్ సర్కార్. సైట్ విజిట్తో ప్రకాశం ఖని టెండర్లలో గోల్మాల్ చేసింది. నాడు 1,50,000 కోట్ల కోల్ స్కామ్ యూపీఏ ప్రభుత్వ పతనానికి ఎలా దారితీసిందో, నేడు రాష్ట్రంలో బొగ్గు కుంభకోణం కూడా అలానే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బీజం వేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. సింగరేణి కుంభకోణం దేశం మొత్తం చర్చనీయాంశంగా మారిందని, చరిత్రలో తొలిసారిగా ఢిల్లీలో కోల్ మినిస్ట్రీ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిందని అన్నారు. రేవంత్ సర్కారు చేస్తున్న ఈ బొగ్గు కుంభకోణంతో తెలంగాణ ప్రతిష్ట దెబ్బతింటోందని మండిపడ్డారు. బొగ్గు స్కామ్ వాటాల పంచాయతీ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారిందని విమర్శించారు. ముఖ్యమంత్రి అవినీతి బాగోతాల్ని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, మరొక పార్టీతో కుమ్మక్కై ఈ డ్రామా ఆడుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ డ్రామాలో సిట్ నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. బొగ్గు స్కామ్ పార్ట్ 2 పేరుతో మరికొన్ని కుంభకోణాల్ని ఆధారాలతో వెల్లడించారు. రామగుండంలోని సోలార్ పవర్ ప్లాంట్లో అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ ప్రభుత్వం తెరలేపింది. 3 వేర్వేరు సైట్లలో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టేది ఉండగా, తమ అనుయాయులకు కట్టబెట్టడంలో 3 సైట్లు కలిపి 107 మెగావాట్లతో సింగిల్ టెండర్ పిలిచారని హరీష్ రావు అన్నారు. రేవంత్ సర్కారు అనుయాయులకు 250 కోట్ల రూపాయలు అదనంగా లబ్ధి చేకూరేలా ఈ టెండర్లను కట్టబెట్టారని మండిపడ్డారు. 67 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని విమర్శలు వచ్చాయి. దాదాపు 7 కోట్లకు 1 మెగావాట్ సోలార్ పవర్ ఉత్పత్తికి ఈ ప్లాంటును కట్టబెట్టారని, నేషనల్ యావరేజ్ కంటే ఇది డబుల్ కాస్ట్ అని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అదనంగా 500 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని విమర్శలు వినిపించాయి. జైపూర్లో సింగరేణి నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్లాంట్లోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. త్వరలోనే ఆ వివరాలు బట్టబయలు చేస్తానని హరీష్ రావు స్పష్టం చేశారు. సింగరేణి టెండర్ల పేరిట ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్న ప్రభుత్వం శ్రీరాంపూర్ ఓబీలో మరో స్కామ్కు తెరలేపింది. శ్రీరాంపూర్ ఓబీలో 600 కోట్ల రూపాయలతో వర్క్ టెండర్ పిలిచారు. టెక్నికల్ బిడ్ ఓపెన్ చేసి ఫైనాన్షియల్ బిడ్ కోసం 7 సార్లు తేదీలిచ్చి వాయిదా వేశారు. హైదరాబాద్ హోటళ్లలో కాంట్రాక్టర్లతో జరిపిన చర్చలు ఫలించకపోవడం, ఒప్పందం కుదరకపోవడం వల్లే తేదీలు పొడిగిస్తూ వస్తున్నారు. సింగరేణి జిలెటిన్ స్టిక్స్ కొనుగోలు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద స్కామ్కు తెరలేపింది. 30% అదనపు ధరతో కొనుగోలు చేయాలని ఒత్తిడి తేవడంతో సింగరేణి డైరెక్టర్ జీవీ రెడ్డి రాజీనామా చేసి వెళ్లిపోయారు. సంతకం పెట్టనని నిరాకరించిన మరో డైరెక్టర్ వీకే శ్రీనివాస్ను జీఎం పోస్టులోకి తిరిగి పంపారు. ఇలా బెదిరించి, భయపెట్టి నిబంధనలు మార్చి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలపై విమర్శలు వస్తున్నాయి. సైట్ విజిట్ 9 బ్లాక్ టెండర్లను రద్దు చేసిన ప్రభుత్వం ప్రకాశం ఖనిని కట్టబెట్టేందుకు 1,044 కోట్ల రూపాయలతో టెండర్లు పిలవడం ఎంతవరకు కరెక్ట్ అని రేవంత్ సర్కార్ను హరీష్ రావు నిలదీశారు. ప్రకాశం ఖనికి సంబంధించి టెండర్లు పిలిచి ఫిబ్రవరి 2 వరకు గడువు విధించారు. ఇక్కడ టెండర్లను రింగు చేస్తున్నారని వివరించారు. సైట్ విజిట్ సిస్టమ్ తప్పైతే ఈ కాంట్రాక్టు సైతం క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రికి చిత్తశుద్ధి ఉంటే సింగరేణి టెండర్లపై సీబీఐతో గాని, సిట్టింగ్ జడ్జితో గాని విచారణ జరిపించి కాంగ్రెస్ నేతల అక్రమ బాగోతాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఒక పార్టీ మరొక పార్టీ కుమ్మక్కైనట్టేనని ప్రజలు భావిస్తారని కుండబద్దలు కొట్టారు.